చేసేటప్పుడు వీళ్ళంతా దీని మీద నేను వచ్చేంత వరకు కూడా దాదాపు 700 మంది ఇక్కడ జమ. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సైడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది బ్రిక్స్ వస్తుంది. నేను ఆర్డీఓ సంగారెడ్డి రవీందర్ రెడ్డి నా పేరు. ఈ ఐలాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఐలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్స్లో కొంతమంది కబ్జా పాల్పడుతున్నారు, ల్యాండ్ లేవల్ చేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారని మాకు సమాచారం రాగానే ఇమీడియట్గా తహసీల్దార్ గారు వాళ్ళ సిబ్బందితో పాటు పంచాయత్ సెక్రటరీ, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీని ఇమీడియట్గా ఆపడం కూడా జరిగింది. అయితే ఈ ఐలాపూర్లో ఉన్నటువంటి దాదాపు 1260 ఎకరాల భూముల పైన గత 40 ఇయర్స్ నుంచి కూడా న్యాయస్థానాలు, వివిధ న్యాయస్థానాల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు గౌరవ హైకోర్టు స్టేటస్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, అదేవిధంగా ఇంతకుముందుకున్న నిర్మాణాలను కూల్చివేయడానికి కూడా ఒక రూల్ ప్రకారం వెళ్ళాలి అని మనకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ ధిక్కరిస్తూ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ల్యాండ్ గ్రాబర్స్ అమాయకులను నమ్మించి వాళ్ళకి ఏ విధంగా అమ్మి వాళ్ళ ద్వారా కబ్జాకు పాల్పడుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది. ఎవరైనా అటువంటి కార్యక్రమానికి పాల్పడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్ సమన్వయంతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. గత 6 months నుంచి కూడా ఎవరెవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ చేస్తున్నారు, ఎవరెవరు అమాయకులకు భూములు అమ్మి ఇక్కడ కట్టిస్తున్నారో కూడా మేము పూర్తిగా విచారణ చేస్తాం, కోర్టుకు సమర్పిస్తాం. మాకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కఠినంగా వ్యవహరించండి, కబ్జా పాల్పడే వాళ్ళను, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. అంటే ఇప్పుడు కబ్జాకు పాల్పడిన ఏమైనా గుర్తించారు సార్ మీరు? ఈరోజు మేము కాన్స్టిట్యూట్ చేసినాం, టీం కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది న్యాయస్థానం పరిధిలో ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఒక జాయింట్ యాక్షన్ టీంని ఏర్పాటు చేసి ఒక 1 week లోపల ఎవరెవరు కబ్జా చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాం. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక్క కన్స్ట్రక్షన్ రావడం కూడా వీలు లేకుండా చర్యలు తీసుకుంటాం. అంటే ఇంతకుముందు డిస్మెంటల్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు 2-3 times అయినా కానీ డిస్మెంటల్ 6 months డిస్మెంటల్ జరిగింది. కొంతమంది డిస్మెంటల్ అయిన తర్వాత వాళ్ళు కొంత న్యాయస్థానాలను ఆశ్రయించారు. న్యాయస్థానాలు కూడా వివిధ తీర్పులు ఇచ్చినాయి. వాటికి సంబంధించి కూడా తహసీల్దార్ గారు ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేసిండ్రు. మేము కూడా పరిశీలి చేస్తున్నాం, స్టే వేకెట్ పిటిషన్ పెడుతున్నాం. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను గౌరవించుకుంటూ ప్రభుత్వ భూమిని మేము కాపాడడానికి 100% ప్రయత్నం చేస్తాం. ప్రజలకు మీరు బ్రోకర్స్ మాటలు నమ్మి, ల్యాండ్ గ్రాబర్స్ మాటలు నమ్మి, అబద్ధాలు మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మి మోసపోదు. ఇక్కడ ఉన్న భూములన్నీ న్యాయస్థానం పరిధిలో ఉన్నవి. న్యాయస్థానం రేపు ఇచ్చేటువంటి తీర్పు లోబడి మనం వ్యవహరించాల్సి వస్తుంది. మీరు చాటుకు మాటుకు రాత్రి వేళ కట్టడం వల్ల ప్రయోజనం లేదు. మేము వీటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. న్యాయస్థానానికి నివేదిస్తూ కఠినమైన చర్య తీసుకుంటాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఎవరు కొనొద్దు, ఎవరు అమ్మొద్దు. న్యాయస్థానంలో తీర్పు వచ్చేంత వరకు అందరూ సమన్వయం పాటించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు ఐలాపూర్ గ్రామంలో ఆర్డీఓ సంగారెడ్డి డివిజన్ రవీందర్ రెడ్డి గారు, ఎంఆర్ఓ అమీన్పూర్ వాళ్ళెంబడి సిబ్బంది వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంక్వైరీ అన్నారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి పేపర్లు, ఎలాంటి ఆధారాలు తీసుకోకుండా వచ్చి అక్కడ కూర్చొని గ్రామస్తులను ఎవరిని దగ్గర రానియకుండా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ పోయి ఐలాపూర్లో ఎలాంటి ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ లేదు. ఐలాపూర్లో 1 to 220 సర్వే నంబర్స్, 1255 ఎకరాల 36 గుంటలు ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి. అందులో ఎలాంటి సంబంధం లేని వారు వచ్చేసి ఈ ల్యాండ్స్ మాయి అనే వరకు ఊరోళ్ళు మా హక్కులు మేము కాపాడుకోవాలని ఊరోళ్ళు చేస్తున్నటువంటి
ఎజిటేషన్. హైకోర్టులో ఏదైతే రిట్టు పెట్టుకొని అడ్డం పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ ఆర్డీఓ వీళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే దీని వెనకాల స్టేటస్ కో అనేది మేము అందులో పార్టీ కాదు. స్టేటస్ కో దాంట్లో అంతా వేరే వేరే వాళ్ళు పార్టీ ఉన్నారు. అందులో ఆ ఆర్డర్స్ మాకు పార్టీ కానప్పుడు మాకు సంబంధం లేదు. మాకు రిజిస్ట్రేషన్ సేల్ డేట్స్ ఉన్నాయి, మాకు అప్పుడు ఇచ్చినటువంటి లావణి పట్టాలు ఉన్నాయి, మాకున్నటువంటి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఒకసారి ఒక డివిజన్ బెంచ్, ఇది ఐలాపూరు ప్రభుత్వ భూమి కాదు పట్టా భూమి అని సింగిల్ జడ్జి డివిజన్ బెంచ్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఆ ఆర్డర్స్ ని వీళ్ళంతా పక్కకు పెట్టేసి వీళ్ళు కొంతమందికి కొమ్ము కాస్తున్నారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ ఇంకా ఇతర సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము కంప్లైంట్ ఇస్తే ఆర్డీఓ రాడు, కలెక్టర్ రాడు, ఎంఆర్ఓ రాడు, ఏ సిబ్బంది రాడు. ఇది బయట నుంచి ఎవరో వచ్చి కంప్లైంట్ ఇయ్యంగానే ఇమీడియట్ గా సైడ్ మీదకి వచ్చేసి సైడ్ మీద ఆర్డీఓ ఒక విధమైన పైల్వాని చేసిండు. ఈ రోజు మేమందరం ఆయన దగ్గర ఉన్నాము, మేము ఫొటోస్ మీకు అవన్నీ జరిగినాయి, అన్ని ఆ క్లిప్పింగ్స్ అన్ని మీకు బయట పెడతాము. ఇక్కడ సప్లిమెంటరీ సేత్వార్ అనేది 1 to 220 సర్వే నంబర్స్ కి ఫైల్ నంబర్ A4/78/58/1981 డేటెడ్ 19/5/1982 లో క్లియర్ గా జాయింట్ కలెక్టర్ దీదన్ మెదక్ డిస్ట్రిక్ట్ ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. వీటి సప్లిమెంటరీ సేత్వార్ ఇష్యూ చేసిన తర్వాత ఆ సప్లిమెంటరీ సేత్వార్ తర్వాత ఫైనల్ డిగ్రీ తర్వాత మేమందరం కొనడం జరిగింది. దాంట్లో సప్లిమెంటరీ సేత్వార్ లో అందరికి బై నంబర్స్ వచ్చినాయి. బై నంబర్స్ ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నాము. మాకు ఆ హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్స్ తో మాకు సంబంధమే లేదు. కావాలని వీళ్ళను క్రిమినల్ కేసెస్ లో ఇరికియాలని ఇవాళ ఆర్డీఓ వర్షన్ శ్రీనివాసరెడ్డి వర్షన్ చూస్తే ఎట్లుందంటే ఈయన ఎక్కడ పని చేసిన ఎంఆర్ఓగా రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ చేసిండు, కీసర చేసిండు, గట్కేసర్ చేసిండు, మేడ్చల్ చేసిండు. ఇక్కడ అంతా దండుకొని మళ్ళీ ఏం చేసిండు, పెద్దపల్లి ఆర్డీఓగా పోయి మళ్ళీ పైరవి చేసుకొని సంగారెడ్డికి వచ్చి మొత్తం భూముల వ్యాపారం మీద పడ్డాడు రవీందర్ రెడ్డి చిట్టా కూడా తొందరలో విప్పబోతున్నా, ఏసీబీకి కంప్లైంట్ చేయబోతున్నాము. గ్రామస్తులం అందరము కలిసి ప్రజావాణి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి వినిపించి జరిగిన మోసము ఇక్కడ చేసినటువంటి ఫ్రాడ్ ఏమేమి ఉందో ఆయన ముందు పెడతాము. మా భూములు మాకున్నాయి, మా భూములు 100 సంవత్సరాల నుంచి డిస్టర్బెన్స్ లేకుండా మేము చేసుకుంటున్నాము. మా భూములలో మేము చేసుకున్న దానికి అన్యాక్రాంతం చేసి బై ఫోర్స్ తోటి లాక్కోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. ఇవాళ జరిగింది విషయం ఏంటంటే గుడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడు గుడెం మధుసూదన్ రెడ్డి సర్వే నంబర్ 119 అవతల చందమామ బండ దగ్గర అమీన్పూర్ ల్యాండ్ లో ప్లాట్లు తీసుకొని ఆ ల్యాండ్ లో నుంచి 10 ఎకరాలు మా ల్యాండ్ లోకి జరిగి ఆక్రమించుకొని ఆ ల్యాండ్ ఇతరులకు అమ్మిండు. ఇలా వాళ్ళకు పొజిషన్ ఇవ్వాలని చెప్తే ఊరలము గ్రామస్తులం అని కలిసి ఈ ల్యాండ్స్ మాయి, ఇది మీకు రావని చెప్పి మేము ఆపితే ఇయ్యాల గుడెం మధుసూదన్ రెడ్డి దీని వెనకాల ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దీని వెనకాల ఉండి తతంగం నడిపిస్తున్నాడు. ఆ విషయం కూడా మాకు తెలిసింది. ఒకవేళ వాళ్ళ ల్యాండ్స్ ఇక్కడ ఉంటే ఇవన్నీ వాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ అన్యాక్రాంతం చేయాలని చూస్తారు. వాళ్ళకి ఎలాంటి ల్యాండ్ కాయిదాలు లేవు, వాళ్ళ దగ్గర హక్కు లేదు, ఒక్క పేపర్ కూడా లేదు. ఇవాళ ఆర్డీఓకు మేనేజ్ చేసి ఇది కలెక్టర్ గారు నోటీసులో పెట్టకుండా పై అధికారుల నోటీసులో పెట్టకుండా వాళ్ళను ఇవాళ ఐలాపూర్ గ్రామం మీదకి పంపించి గ్రామస్తుల మీద దౌర్జన్యం చేయడానికి కూరుకున్నాడు. కాబట్టి ఇలా ఆర్డీఓ మంచోడైతే దొంగ కాకుంటే ఆర్డీఓ గ్రామస్తులను ఎందుకు పిలవడండి? పక్క గ్రామస్తులను ఎవరిని పిలుస్తలేడు. నేను మాట్లాడొచ్చిన ఆర్డీఓ తోటి మాట్లాడితే అసలు ఆయనకు కనీసం మర్యాద లేదు. అతనికి నా ల్యాండ్ లో వచ్చేసి నా సీటు మీద కూర్చొని నన్ను కూర్చి తెచ్చుకోమంటున్నాడు. కామన్ లేదు నాన్ సెన్స్ ఫెలోకి. ఆర్డీఓ ఎట్లా ప్రమోషన్ ఎట్లా వచ్చింది? ఆయన చిట్ట విప్పుతున్న తొందరలోనే మీడియా ముందు పెడతా ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఆయన ఎన్ని రియల్ ఎస్టేట్లలో పార్ట్నర్షిప్ ఉంది, వీడికి ఈ పోస్టింగ్ సంగారెడ్డి తీసుకోవడానికి ఎన్ని డబ్బులు ఇచ్చి వచ్చిండు, ఇంకా ఎన్ని చేయాలన్నాడు అన్ని తీస్తాం. ఆయన ఎంబడి ఆయన బేనామీలు ఎవరు అప్పటితో సహా బయట పెడతాం, పేర్లతో సహా చెప్తాం. ఒక 10 రోజులలో పాటు మొత్తం తీస్తాము. ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ ఐలాపూర్లో లేదు. సప్లిమెంటరీ సేత్వార్ ఇష్యూ అయిపోయిందండి. కోర్టు డిగ్రీలు ఉన్నాయి, ఫైనల్ డిగ్రీ ఉంది 3/70, కోర్టు ఫైనల్ డిగ్రీ ఉంది 23/82. ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇండ్ల ఇలా ల్యాండ్ ఎకర్ వైజ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాను. హైకోర్టులో పోలీస్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇవ్వాలా. రెవెన్యూలు కూడా షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్లో కూడా ఇవ్వాలా. ఆర్డీ వచ్చి నా ల్యాండ్ లో కూర్చున్నాడు. వీళ్ళ మీద కంటెంప్ట్ కూడా ఫైల్ చేస్తున్నాం. వీళ్ళ మీద 2-3 days లోపల కోర్టుకు కేసు ఫైల్ చేసి F1
పర్సనల్ అపియరెన్స్ అనేది ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్కు అతి త్వరలోనే పెడుతున్నాము. అది ఆర్డర్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి ఇమీడియట్ గా ఇది ఇది మోసం తప్ప ఇంకేం లేదు. దీంట్లో బడాబాబులు ఇన్వాల్వ్ అయ్యారండి. లోకల్ గా ఎమ్మెల్యే తమ్ముడు, ఇప్పుడు కూడా చెప్తున్నాం రెండోసారి, గుడం మధుసూదన్ రెడ్డి ప్లస్ జగ్గారెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ ఏదో చేయాలనే ధోరణిలు ఉన్నారు. సరే మేము ప్రజలు ఏమనుకున్నామంటే ఆయన గెలిపియాలని కాళ్ళు చేతులు కట్టుకుంటే నేను 200 కోట్లు ఖర్చు పెట్టినా అని ఆయన క్లెయిమ్ చేసుకుంటుండు గెలిపించినాము. సరే దీన్ని మళ్ళీ తేల్చుకుంటాము. ఆయన ఎంత దూరం పోతాడు? ఆయన మీద మేము గుడం మధుసూదన్ రెడ్డి మీద కూడా హైకోర్టులో ఆర్డర్ తీసుకొస్తాము. ఆయన ఎట్లా గ్రాబింగ్ చేస్తాడో మేము చూస్తాం. మీరు పత్రికా మిత్రులను మీడియా మిత్రులను కూడా సైడ్ మీదకి తీసుకుపోయి మీకు చూపిస్తాం. వాళ్ళు ఎట్లా సొంటి గ్రాబింగ్ చేసారు, ఎట్లా సొంటి దౌర్జన్యం చేస్తారు అనేది మీ కళ్ళ ముందు వచ్చేట. ఇవాళ ఆడియో మాట్లాడింది 100కు 100% మొత్తం అబద్ధాల పుట్ట, అబద్ధాలు. ఆయన మాట్లాడిన దాంట్లో నిజం లేదు. ఒక పేపర్ గురించి మీరు అడగండి. సప్లిమెంటరీ సేత్ వారు ఎన్ని సర్వే నంబర్లకు ఉందనండి చెప్పలేడు ఆయన. కోర్టు ఆర్డర్ ఏదేది ఉంది చెప్పమని ఒక డివిజన్ బెంచ్ లో ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఒక సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా వీళ్ళు వాచ్మెన్లకు వచ్చి వేరే ఊర్లో వేరే కేసెస్ ఉంటే పిలిస్తే పోరు, ఇక్కడ పిలిస్తే రారు. ఎవరో చెప్పంగా ఇమీడియట్ గా రావడము, ఇమీడియట్ గా ప్రెస్ ముందు పత్రికా మిత్రుల ముందు అన్ని తప్పుడు సమాచారం మీకు ఇచ్చి అనవసరంగా ఐలాపూర్ గ్రామస్తులను బదలాం చేయడం తప్ప ఇంకా వేరేది వాళ్ళు చేసేది ఏమీ లేదు. తక్కువ ఒక కలెక్టర్కి ఎక్కువ ఫీల్ అయి మాట్లాడేది. ఆయన సబ్జెక్ట్ లేనే లేదు. ఆయన ఒక్క పేపరే చూడలేదు. ఇలా ఎట్లా మాట్లాడతారండి? ఏ కేసు ఎక్కడ పెండింగ్ ఉందో తెలియదు ఆయనకు. హైకోర్టులో ఏ కేసు పెండింగ్ ఉంది తెలియదు. ఒక పేపర్ గురించి తెలియదు. సేత్వార్ గురించి బై నంబర్ ఎందుకు వస్తుందో ఆయనకు తెలియదు. ఇలా మా దగ్గర ఇది సర్టిఫికేట్ ఉంది, 1962 సర్టిఫికేట్. ఈ 1962 ఉన్న సర్టిఫికేట్ నే వీళ్ళు ఏం చేయొద్దు అంటాడు, సేద్యం చేయొద్దు అంటాడు. దీని మీద హైకోర్టులో ఎలాంటి రిట్ అప్పీల్లో వీళ్ళు పార్టీ కాదు, వీళ్ళని చేయొద్దు అంటాడు. వాళ్ళు ఎవరు చేయాలి? వ్యవసాయం ఆయన చేస్తాడా? వచ్చి వీళ్ళందరినీ ఆయన తిండి పెడతాడా? ప్రతి ల్యాండ్ మీద వస్తాడు. ఇవాళ నుంచి నేను ప్రైవేట్ సైన్యంని పెడతా, ఆర్ఐని పెడతా, ఇక్కడ సెక్రటరీని పెడతా, ఎవరిని పెట్టి ఏం చేస్తావు నువ్వు? రేపు హైకోర్టుకు అదే వచ్చి చెప్పుదు. నీ క్లిప్పింగ్ అంతా చూసినా మా క్లిప్పింగ్ అంతా హైకోర్టులో పెడతాం రేపు. దానికి వచ్చి సమాధానం చెప్పని ఆయన ఎట్లా మాట్లాడతాడు హైకోర్టులో. రిట్లో పార్టీ కాదనేది కోర్టు దృష్టికి తీసుకుపోతాము. కోర్టు అంటే నువ్వు రిట్లో వాళ్ళు పార్టీ కానప్పుడు ఈ ఆర్డర్ ఎట్లా ఫైండింగ్ అవుతుంది అని అడుగుతారు. 1957 జడ్జిమెంట్ ఉంది. ఇంతకుముందు నేను ప్రెస్ ముందు మాట్లాడినప్పుడు ఆ జడ్జిమెంట్ గురించి మీకు నేను రెఫరెన్స్ ఇచ్చాను. అరే మాట్లాడితే అంటాడు గవర్నమెంట్ ఫోన్ చేయగానే ల్యాండ్ మీదకి ఒక ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చేస్తారండి. ఈ వేరే ల్యాండ్స్ మీదకి పోతారా వీళ్ళు? లేదంటే ఈ రిట్ అప్పీల్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ రిట్ అప్పీల్లో మేము పార్టీ కాదు, మాకు ఇవ్వాలి. మా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, మా మొటేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఎక్కడ కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది, ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ ఉంది, ఆర్డీఓ దగ్గర కూడా పెండింగ్ ఉన్నాయి. అవిటిని ఏంది వాళ్ళు డిస్పోజ్ చేయకుండా దీన్ని సాకు తీసుకొని అవిటి పెండింగ్ ఛాలెంజ్ చేయాలి. గవర్నమెంట్ కి డివిజన్ బెంచ్ లో క్లియర్ ఉంది. సప్లిమెంటరీ సేత్ వారు ఇష్యూ అయింది. 1905 ఆర్డర్ 82 ఆర్డర్ ఫైనల్. దానికి అగెనిస్ట్ గా ఎవరు పోయినా కూడా కొట్టేసారు. ఎంఆర్ఓ ఆర్డర్ పోతే అగెనిస్ట్ గా పోతే కలెక్టర్ పోతే కొట్టేసారు. ఆర్డర్స్ మా ఫేవర్ లో ఉన్నాయి, మా పూర్వీకుల ఫేవర్ లో ఉన్నాయి. 82 ఆర్డర్ని ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ చేయలేదంటే 41 ఏళ్ళు దాటిపోయినట్టే కదా. ఒక్క ఆర్డర్ అన్న వాళ్ళ ఫేవర్లు ఉంటే ఛాలెంజ్ చేయమనండి. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. గ్రామం ఇలా గ్రామంలో ఉన్నటువంటి 700 మంది ప్రజలకు ఎంత గోస పెడుతున్నారు అంటే లోకల్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తమ్ముడు ఇప్పుడు జగ్గారెడ్డి తోటి చేతులు కలిపి ఇప్పుడు అక్కడ ఏముందంటే ఇలా జగ్గారెడ్డి ఫోన్ వచ్చింది, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చినాను, ఇప్పుడు నేను చూసుకుంటా, నేను ఎంబడి ఉంటా, మీరు పోయి ఆపండి అని చెప్తే ఆర్డీఓ ఆదర మీద వచ్చినాడు. ఇది ఇప్పుడు మేము ఇది తీసుకెళ్తున్నాం. ఇది రెవెన్యూ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాము, సీఎం దగ్గర తీసుకెళ్తాం, రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇదంతా తీసుకుపోతాం. జగ్గారెడ్డి అనేటోడు సంగారెడ్డిలో ఏం చేసిండు, పటాయించర్లో ఏం చేసిండు, ఇప్పుడు ఉన్న భూములను ఎట్ట కాజేయాలని ఆయన చేసే ప్లాన్ దాన్ని ఇట్లనే ఉంటాయి కాబట్టి ఆయన ఓడిపోయిండు. ఖచ్చితంగా ఆయనను తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టి ఆయనను అక్కడ ఆయనను జవాబుదారిగా నిలబెడతాం. ఆయన ఎందుకు ఈ ల్యాండ్స్ ఎంబడి ఎందుకు పడుతున్నాడు, ఎంత సంపాదించాలని చూస్తున్నాడు, అది కూడా మేము మీ ముందు తీసుకొస్తాం. సేత్వార్ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉందండి. ఇక్కడ ఐలాపూర్కి నేను చెప్తున్నాను కదా, టైటిల్ క్లియరెన్స్ అనేది క్లియర్ ఉంది. దీనికి గవర్నమెంట్ పేచి పెట్టేసి గవర్నమెంట్ లో ఎవరో ఉన్నోళ్ళు దీని బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవన్నీ తతంగాలు ఆడతారు. మా దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు ల్యాండ్స్లలో.
ల్యాండ్స్ ఎప్పుడైతే మాకు సప్లిమెంటరీ చేతివారి ఇష్యూ అయింది, ఇట్ హెస్ బికమ్ ఫైనల్. గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు, చెరువులు కుంటలు ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఒక్క ఊర్లో 1 to 220 సర్వే నెంబర్లు ఉంటే అన్ని గవర్నమెంట్ ఉంటాయా? వేరే పనికిరాని సర్వే నెంబర్స్ కూడా లెక్కలేసుకొని ఇది మాది అని చెప్తే ఎట్లా అవుతుంది? అది చూపిస్తాం సార్. ప్రశ్న బట్టి మీరు ఒక ఆర్డీఓ అనేది కొంచెం వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతారు సార్. ఇప్పుడు మీరు అంటారు కదా గ్రామస్తులుగా, అట్లా మంచిదా సార్? అది ఏది మధ్యలో మాట్లాడేటప్పుడు ఆర్డీఓని ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్. అబ్యూజ్ లాంగ్వేజ్ ఆయన యూజ్ చేసాడు. ఏమని యూజ్ చేసాడు తెలుసు? ఆయన చాలా పెద్ద లాంగ్వేజ్ యూజ్ చేసాడు. మీరు ఇక్కడ నుంచి లేచిపోవాలి, నేను ఆఫీసర్ని, ఓకే మేము మాట్లాడుకుంటాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే అక్కడ హరిజనులు, గిరిజనులు, బిడ్డలు, ఆడలు, మొగలు, పిల్లలు అందరూ వచ్చినాం. 500 మంది ఉంటుంది. 500 మందిని నేను తీసుకొని వెళ్ళిపోయినా. సరే ఆయన ఏం చేస్తాడు వచ్చి అబ్యూజ్ లాంగ్వేజ్ అంటే ఏం మాట్లాడాడు అంటే ఇక అన్ని మాట్లాడండి ఆయన అక్కడ. అవన్నీ తీస్తాం. ఏదో చెప్పండి. ఇక ఆయన ఏమన్నాడు అంటే నేనే మొత్తం దీనికి అసలు ఆడియో అంటే ఆయన ఫీలింగ్ ఎట్లుందంటే ఒక కలెక్టర్ కాదు, ఒక కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఒక మాట్లాడండి. నేనే ఇక డిసైడ్ చేసేటోని నేనే, ఆపేటోని నేనే, కోర్టు ఏంది, కోర్టు కచేరీ అసలు నా ముందు పనికిరాదన్న మాట మాట్లాడాను. ఉందా సార్ వీడియో మాట్లాడండి? ఆయన దగ్గర ఉంది, తీసినవి ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రూఫ్ చేస్తాను. అది రేపు హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను. కేసు వేస్తాను నేను 3 days లోపల వేస్తాను. డెఫినెట్ గా కోర్టుకు పిలిపిస్తున్నాను. పర్సనల్ అపియరెన్స్ పెట్టిస్తాను ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, కలెక్టర్కు. ఈ సిబ్బందిని మాత్రం ఎప్పటివరకు అయితే మనము వీళ్ళను కోర్టు ముందు ఖచ్చితంగా నిలబెట్టము అంతవరకు వీళ్ళు ఇలా వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనేది వాళ్ళకి చెప్పమనండి, చూద్దాం. చెప్పరు వాళ్ళు. మాకు తెలిసి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినాయి, వాళ్ళు ఇలా ఏం చేశారు అనేది. ఓకే సార్.